ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఒకవైపు నగరాలను ముంచెత్తుతున్న వర్షం, ఇంకోవైపు ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్న సినిమా వర్షం. క్లైమేట్ కి సెట్ అవుద్దని రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా. అయినా ఈ ఏడాది ఏంటో ఆకాశానికి ఎవడో బొక్క పెట్టినట్టు వర్షం తక్కువతోనే ఉంది. ఓ అమ్మో, ఈయనేంటి డోర్ కట్టంగా హాల్లోనే కూర్చున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలాగబ్బా? ఐడియా. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు కత్తిపేట ముందు మా అమ్మ కూర్చుంటా బేట, మా అమ్మ చేతుల్లో కొత్తిమీర కట్ట. ఈడేంటి పొద్దున్నే ప్రకృతికి విరుద్ధమైన పనులన్నీ చేస్తున్నాడు. 1+1 = 2, 2+2 = 22. రే ఆగరా. నేషనల్ హైవే మధ్య టోల్ గేట్ లో ఈయనొకడు. ఏంటి నాన్నగారు చదువుకుంటుంటే పిలిచారు? బుక్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావా అని. అంటే ఇంట్లో చాలా డార్క్ గా ఉంది నాన్నగారు. అలా మేర మీదకి వెళ్ళి చదువుకుంటే జీవితంకి వెలుగు వస్తుందని. నీ జీవితంలోకి వెలుగు రావాలంటే నీ బుర్రను నలుగు పెట్టి తోమాలరా. ఇంతకీ ఏం చదువుతున్నావు? మ్యాథ్స్ నాన్నగారు. sin θ + cos θ = కత్తిపేట. వినేసారా? చూసేసాను కూడా. భగవద్గీతలో మ్యాథ్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు నాన్న? భగవద్గీత అది ఎక్కడ ఉంది? నువ్వు పట్టుకున్న పుస్తకం అదేరా, పనికి మళ్ళీ అదవా. కంగారులో కట్టుకొస్తామా? అయినా గోపాలలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారండి? ఏం చెప్పాడు? అన్నిటికీ సమాధానం ఈ భగవద్గీతలోనే దొరుకుతుంది అన్నాడు. అందుకే చదువుతున్నాను. ముక్కు మీద ఒకటి ఇచ్చానంటే గొక్క పెట్టి బొబ్బ ఉంటావు. అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టారా? చూడమ్మా నాన్నగారు చదువుకుంటుంటే తిడుతున్నారు. చదువుకుంటుంటే తిడుతున్నారా? బాగుందమ్మా సంబడం. ఖాళీగా కనిపిస్తే మీరే పుస్తకాలు తీయమంటారు. అలాంటిది వాడు పుస్తకాలు తీసి చదువుకుంటుంటే మీరే మళ్ళీ తిడుతున్నారా? అది కాదు లక్ష్మి, ఆడు కాలేజీ పుస్తకం అని చెప్పి భగవద్గీత చదువుతున్నాడు. అయితే ఇంకా మంచిది. జ్ఞానంతో పాటు పుణ్యం కూడా వస్తుంది. నాకు తెలుసమ్మా, అందుకే చదువుతున్నా. మా నాయనే. తల్లి కొడుకులు ఇద్దరికిద్దరు సరిపోయారు. మీకు సాగుతుంది అలాగా. మమ్మల్ని అనడానికి ఏం గాని ముందు మీ కూతుర్నారండి. నిన్ననగా వచ్చి పందిలా పడుకుంది. ఇంట్లో ఒక్క పని సాయం చేయదు. అది చదువుకునే పిల్లే, వీళ్ళ సవట సన్నాస్ కాదు. పాపం కాలేజీలోను హాస్టల్లోను చదువుకొని అలసిపోయి ఉంటది. అందుకే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. చిట్టి తల్లి లేచావా? దా. ఏంటి డాడీ డిస్కషన్? ఏం లేదమ్మా, ఈ అదో ఎప్పుడు మారతాడా అని. వాడు మారడం కష్టం డాడీ. నా మాట విని వీడిని జూ పార్క్ కు డొనేట్ చేసేసి మనం కొత్త అన్నయ్యని తెచ్చుకుందాం. నన్ను కాదే, ముందు నిన్ను ఏ పిచ్చి హాస్పిటల్లోనే ఇచ్చేయాలి. పెంట గొప్ప మీద దొరికిందానా? నువ్వే చెత్తబుట్లో దొరికావు. నువ్వే నీ గేదెల తొట్లో దొరికావు. నువ్వే పందెల గుడిసెలో దొరికావు. ఆ గుడిసెలోనే నువ్వు ఇలా ఆవు పేడ రాసుకుని దొరికావు. అందుకే నీ దగ్గర ఇంకా పేడకం పోతుంది. వస్తే అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారండి. నన్నేం చేయమంటావే? అన్ని మీ సైడ్ బుద్ధులే వచ్చాయి. ఇది మరీ బాగుంది. నోరేసుకొని మీద పడిపోయేది మీ వాళ్ళు, మా వాళ్ళు కాదు. మా ఊళ్ళు సాధు జీవులే, మీ ఊళ్ళ క్రూర మృగాలు కాదు. అవునవును, అందుకే పెళ్లిలో కట్నం కోసం అంత గొడవ చేశారు. ఎవరే గొడవ చేసింది? ఏంటిది? ఎక్కడ తింకో త్రతంత యుద్ధం జరుగుతున్నట్టుంది. తంకుల్ తను తేటి తెక్కడుతుంది. తాండు తెర్రిలో తొండాల్తదా? తెసరా తే తుక్కు తుక్కు నాను శివమణి దేవమణి తాగార్జుంతదా? ఫోన్ వేణుమా తుక్కు గడితేడా? తుక్కు గడితేడానా? తీ తాదు తాడికి ఆల్రెడీ తవరుంది. దానికోసమే తాండి తిరిగి తెల్లాడు.
ఏంటి తీడు తన్ను అంటున్నాడు? నానా అవని ఫోన్ ఎలుగుతున్నా. తా నువ్వే తెత్తవులే తోను. తుక్కుగడి తేడి తారాగడి తేడి. ఏ బచ్చా తెలుగా? తా తా తెలుగు. అమ్మా ఈ ఫ్రెండ్ గడి ఫోన్ నిన్న కలపతి మీటింగ్ లో నేను కొట్టేసిన. తా తంటే నువ్వు తొంగవా? నేను కొంగను కాదబ్బా, దొంగనే. తమ్మని తరి తూ తోన్ ట్విట్ ఆఫ్ తేతేలు కదా. అదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నానని చెప్పడానికి ఫోన్ ఎత్తాను. తా తొరే తొరే తాగరా. తయ్యో తిడు తొట్టేకి తుక్కుగడితోనే తొట్టేయాలా? ఏ మచ్చా వీడి ఫోన్ కూడా నా దగ్గర ఉందిరా. తా తీడుతో తోడ తొట్టేస్తావా? దీపావళి కదా, 1+1 ఆఫర్ లో కొట్టేసిన. తీతనే తోంది తరితి ఇప్పుడు తలని ఎలా తోంతెత్తవ్వాలి? బాధపడకప్పా, వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే నీకు కాల్ చేసి చెప్తాలే. తోకే తరితిపోకుండా తెయ్యే. ఓకే ఓకే. ఇది కూడా ట్విట్ ఆఫ్ తేతే తల్లి తా తోరతాడు తైండమైతో తాను తేతి తని పెట్టేస్తాడు. కరెక్టేనబ్బా. ఓకే ఓకే థ్యాంక్ యూ. తా తరే తేంటో ఈ తమిళనాడు తొంగలు తన తాంధ్ర తొంగల కంటే తమాయికుల్లా తొన్నారు. ఎంతకి తన తోరతాడు తుక్కుగడు తోన్లు తోగొత్తుకొని తెక్కడుతున్నారో తేతో. ఒరే ముక్కు, నీతో ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుంచి నాకు జరిగిన ఒక్క మంచి పని చెప్పరా. పెళ్లి చేసుకున్నావు కదరా? నేను చేసుకున్నాయి కాదురా, నువ్వు చేసినవి చెప్పరా. అంత ఆలోచించకరా, ఏం లేవు, ఏమీ లేవు. అయినా సరే నా జీవితం ఎప్పుడు నీ చుట్టే ఎందుకు తిరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. ఫ్రెండ్షిప్ రాగోరా, ఫ్రెండ్షిప్ స్నేహం పూర్వజన్మలోనే రాయబడింది. దట్స్ వై ఐఎమ్ స్టిల్ యువర్ ఫ్రెండ్. పడదారా ఈ టార్చర్ కి ఇంకా ఎండ. అయ్యో నువ్వేమో చెప్పకుండా నీకు సర్ప్రైజ్ అని హైదరాబాద్ రావడమేంటి, నువ్వేమో దానికి సర్ప్రైజ్ అని పిచ్చోళ్ళలాగా నన్ను పట్టుకొని పాండిచేరి రావడం ఏంటి, ఆ దొంగ నా సాంబార్ గడు ఫోన్లు పరసలు కొట్టడం ఏంటి, ఫైనల్ గా మనం ఇలా రోడ్డు మీదకి వచ్చేయడం ఏంటి. మనం వచ్చింది బీచ్ కదరా. నవ్వకరా, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. జోబులో చూస్తే చిల్లి గవ్వలేదు. ఇదిగో నా దగ్గర ఉంది గవ్వ. ఆ గవ్వతో కొట్టనంటే జువ్వలా మింగేస్తాం. గవ్వ ఏ ముహూర్తంలో ఆ బ్రో వర్సెస్ సిరీస్ లో వచ్చానో గాని ఆ బ్రో వదిలేశాడు, శిశు వదిలేసింది, కానీ ఈ బొక్కగడి మాత్రం జలగలా పట్టుకొని వదలట్లేదే. ఏంట్రా ఆలోచిస్తున్నా? సముద్రంలో జలగలు ఉంటాయంటే ఏంట్రా? ఈడేంటిలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు? ఈ ముక్కుగాడు బతుక్కు పోసాడు మసి, ఈడితో పెట్టుకుంటే లాస్ట్ కి వెళ్ళిపోవడమే కాశీ. भैया క్యా భయ్యా? रेलवे स्टेशन जाना है, आपको रास्ता पता है? రాస్తావా పత్తాలా? ఏంట్రా నీ బాధ? ఇక్కడ తమిళతోనే పడలేకపోతున్నావంటే హిందీ కూడా ఒకటి తయారయ్యాడు. అందుకే స్కూల్లో హిందీ చదువుకోవాలి. వాడు రైల్వే స్టేషన్ కి అడ్రస్ అడుగుతున్నాడు. అవునా? ఒరే పాని పరాకనాయాలా, మేమే ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియక గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం. బోట్ ఎక్కే చోటుకు వచ్చి ట్రైన్ ఎక్కే చోటు గురించి అడుగుతావేట్రా? అలా రోడ్డు మీద వెళ్ళి ఎవరన్నా అడిగే हाँ समझ में नहीं आया. ఆయాలా? వాళ్ళు స్కూల్లో ఉంటారా, రైల్వే స్టేషన్ లో కాదు. ఒరే ముక్కు ఫస్ట్ ఇంటి పంపించే. क्या भैया क्या चाहिए आपको? रेलवे स्टेशन का रास्ता. हमको भी ये प्रांत कोतलों का है, मुझको भी नहीं पता है. ओ ठीक है, इधर सांबर किधर अच्छा? వరాలు వచ్చా, ఇంకోసారి సాంబారు గేంబార్ అన్నా అంటే సముద్రంలో కలిపేస్తా. ओ सॉरी भैया. చపాతీ నాయాల. తూలరా గోరా, ఆడు కూడా మనలాగే ఊరికి కొత్తేమో. అవునరా, ఆడెక్కడికి అడ్రస్ అడిగాడు? రైల్వే స్టేషన్ కి కదా. ఒరే దరిద్రుడా, 3 రోజులు బస్సులు స్ట్రైక్ అంటే బస్సులు ఎక్కలేం గానీ ట్రైన్లు ఎక్కచ్చు కదరా. అవును కదా. నీ బుర్ర లేని బర్రెనాయాల. నన్నంటావేంట్రా? నీకంత బుర్ర ఉంటే ఐడియా ఏదో నువ్వే ఇవ్వచ్చు కదా. నీతో తిరిగితే ఏదో రోజు మీడియాలో నా వీడియోలు వస్తాయి గానీ బుర్రలో ఐడియాలు మాత్రం రావు. ఏడ్చావులే, పద స్టేషన్ కి వెళ్దాం. పద అన్న. నమస్తే అన్న. வாங்க தம்பி, எங்க போகுது? అన్న హైదరాబాద్ అన్న. హైదరాబాద్ వా? ఒరే ట్రైన్ ఇరుక్కో. ఇరుక్కోనైనా వెళ్ళిపోతాం అన్న, కొంచెం అర్జెంట్. ఆమా టికెట్ 150 రూపీస్. 150 రూపీసా? అంటే ఇద్దరికి కలిపి 300. రే ముక్కు, జోబులు ఎంత ఉన్నాయి తీయి. ఏంట్రా 1 రూపీ తీసు? ఇది ఒకటే ఉందిరా.
అన్నా మా దగ్గర ఈ 150 ఉందన్నా, 150 లేదు. అయితే పోతాంబే, పో డబ్బులు ఎత్తుకుండ్రా. ఒరే ముక్కు, ఇప్పుడు ఏం చేద్దాంరా? ముందేమన్నా తిందాం గోరా, ఆకలేస్తుంది. ఒరే ఇంత దరిద్రంలో కూడా నీకు ఆకలి లేస్తుందిరా. మనసు కంటే కష్టం తెలుస్తుంది గోరా, కానీ కడుపుకి ఆకలి ఒకటే తెలుస్తుంది. బొక్కలో బీజియంలు వేసుకుని ఎక్స్ప్రెషన్లు పెట్టామంటే డొక్కలో తంతాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 50 రూపాయలని మనం ఇంటికి చేరుకోవడానికి యూజ్ అయ్యేలా వాడాలి. 50 రూపాయలతో ఏం చేయొచ్చురా? ఫోన్ చెయ్యొచ్చు, పద. రే ముక్కు, అను నెంబర్ చెప్పరా. అను నెంబరే ఉండు. ఏం చేస్తున్నావురా? ఫోన్ లో ఉందిరా. ఫోన్ ఎక్కడ ఉందిరా? ఫోన్ ఎక్కడ ఉంది? మర్చిపోయా, అయితే లేదు. ఒరే లవర్ నెంబర్ కూడా గుర్తులేదారా? ఆహా. అయితే నువ్వు లిల్లీకి ఫోన్ చెయ్యి. ఈ టైంలో లిల్లీకి ఎందుకులే? ఓవర్ యాక్షన్ చేయకు, నీకు కూడా గుర్తులేదు. అయినా లిల్లీ నెంబర్ ఎందుకు గుర్తుండాలరా? అది నా లవర్ కాదు, పెళ్ళాం నెంబర్ గుర్తు పెట్టుకోపోయినా పర్లేదు, లవర్ నెంబర్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి. కావాలంటే బేగం నెంబర్ అడుగు, చెప్తాను. ఏది చెప్పు. 9143. అదే నెంబర్ అన్ని 143 ఉన్నాయి. నా లవ్ ఏంటో దానికి తెలియాలని నేనే గిఫ్ట్ గా ఇచ్చా. ఫోన్లే, దానికైనా ఫోన్ చెయ్యి. దీనికి ఎందుకురా? మనుగా నెంబర్ చెప్పి అడిగి చేస్తాం. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్. పోను అంకుల్ నెంబర్, ఆంటీ నెంబర్, తత్తిగాడు నెంబర్. ఒరే కనీసం మీ మమ్మీ డాడీ నెంబర్ అయినా తెలిసారా? నాకు నా నెంబరే తిన్నంగా గుర్తుండదు కోరా. అప్పుడప్పుడు స్టార్ 1 2 3 వేసి పట్టుకుని నేనే చూసుకుంటా. ఇది టీ షర్ట్, నాకు తెలుసు. నేను అదే అంటానని నీకెలా తెలుసురా? ఈ పంచ నేనేట్రా, హోల్ ఫన్మోజీ ఆడియన్స్ కూడా గెస్ట్ చేసి ఉంటారు. సర్లే, ఆ బేగం నెంబర్ ఏదో గుర్తుందన్నావు కదా, దానికైనా కాల్ చేయి. రింగ్ అవుతుందిరా. ఎత్తింది. హలో హలో బేగం, నేను నీ జాన్ కా తుక్కుడా, ప్యార్ కా లఫడా, గ్లోబల్ స్టార్ గోరా. ఒరే చించాంగ్, నువ్వేంట్రా? టాపుల్ రిపేర్ చేస్తాడు ప్లంబర్. ఇదే నా కొత్త నంబర్. కొత్త నంబరా? ఇది బేగం నంబర్ కదా. వైఫులు వాడుతున్నారు డ్రమ్ము, ఇందాకే కొన్నా రోడ్డు పక్కన సిమ్ము. ఈ సిమ్ నువ్వు కొన్నావంటే బేగం వాడడం మానేసిందా? వెన్నతో చేస్తారు నెయ్యా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావురా కుయ్యా? కష్టాల్లో ఉన్నానరా నీ అయ్యా. ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు, అర్జెంట్ గా డబ్బులు పంపి. ఓకే ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఒక 5K. అబ్బా థ్యాంక్ యూ రా, నువ్వురా నిజమైన ఫ్రెండ్ అంటే. హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తానే, బాయ్. అమ్మయ్యా, ఈడు మనకి ఎప్పటికీ ఉపయోగపడ్డామో అనుకున్నాను, లాస్ట్ కి ఎలాగైనా ఉపయోగపడ్డాడు. ఏంటి గోరా అంత హ్యాపీగా ఉన్నావు? బేగమ్మకి ఫోన్ చేస్తే చించాంగడు ఎత్తాడు, 5000 ఫోన్ పే కూడా కొట్టాడు. ఎవరికి? నాకే, ఇంకెవరికి? ఒరే మన ఫోన్లు పోయాయి కదరా. అవును కదా, అయ్యో ఉండు మళ్ళీ ఫోన్ చేద్దాం. ఓ తంబి, ఉంగ 50 అయి పుడితే. అదేంటి అప్పుడే అయిపోయిందా? ஆமா ఇంటర్నేషనల్ కాల్ பண்ணிட்டாங்களா? ఇప్పుడు ఏం చేద్దాంరా? బాధపడకు, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏంటది? ఇంత పెద్ద ఊర్లో మనకో తెలుగోడు దొరకడా? దొరుకుతాడు. ఫస్ట్ అయితే ఆ తెలుగోడిని పట్టుకుందాం. కానీ ఎలారా? ఎలా? జై బాలయ్య అని అరవే. ఎవడైతే రివర్స్ లో జై బాలయ్య అని రెస్పాండ్ అవుతాడో ఆడేరా మన తెలుగోడు. నైస్ ఐడియా రా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. తోటకూర పప్పు, బాలయ్య బాబు నిప్పు, కోకో కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. అదిగో దొరికేశాడు. మక్కు, దేర్ ఇస్ ద బ్లాక్ షీప్. ఏంటి భయ్య అలా అడుగుతున్నారు? బాలయ్య షూటింగ్ ఏమైనా జరుగుతుందా? లేదు భయ్యా, మా జీవితంలోనే శని ప్రభావం నడుస్తుంది. నువ్వు పెద్ద మనసు చేసుకొని ఒక 500 అప్పు ఇచ్చావంటే హైదరాబాద్ వెళ్ళంగానే నీకు ఫోన్ పే చేస్తాం. ఇదిగో ఈ చిట్టి ప్రాణంగడి మీద ఒట్టు. ఇదేంటిది కొత్త స్టైలా? ఇలా కూడా అడుక్కుంటున్నారా ఈ మధ్యన? Actually, I am not a beggar, bhaiya. I am an educated person and from well-settled family. I did my masters in black magic from Smasana Vatika College of Engineering. అవతల పండి, నా దగ్గర డబ్బులు లేక ఇంటికి పోదంటే మధ్యలో మీరు ఒకరు. ఏంట్రా ఎలాగైంది? Don't worry, ra. Try and try until you succeed. Hello, excuse me, sir. Yes. We came from Hyderabad, sir. Actually, we lost our phone and purse. We don't have money, sir. If you help us reach Hyderabad, we will call your name with Jindabad. ఇలా అడుక్కుంటే మీకు రూపాయి కాదు కదా, చిల్లి గవ్వ కూడా రాదు. సార్ మీరు తెలుగోలా?
ఇంతసేపు తెలుగులో మాట్లాడాక కూడా నువ్వు ఇలా అడుగుతున్నావంటే నువ్వు తెలుగోడివే కాదు, తెంగరోడు కూడా. ఇదిగో ఈ తెంగరోడ్తో తిరిగి నేను అలా తయారయ్యాను సార్. మై నేమ్ ఇస్ గవ్వల గోర. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఐఎమ్ జీవి యువన్ రవిచంద్రన్ హ్యారిస్ గిబ్రాన్ ఎలైరాజా. ఈయనంటారు ముక్కు మొత్తం తమిళ ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఇన్ని పేర్లోనే ఉన్నారు. మా అమ్మకి మ్యూజిక్ అంటే పిచ్చండి, అందుకే నా పేరు ఇలా పెట్టింది. కళాకారులు ఫ్యామిలీ అనుకుంటా. పోన్లేండి బాబయ్య, మాకు 500 ఇచ్చి మీ నెంబర్ ఇచ్చారంటే ఊరు వెళ్ళిపోగానే మీకు ఫోన్ పే కొట్టిచ్చేస్తాం. ప్లీజ్ హెల్ప్ అస్. ఏంటి సార్ వినాయకుడి సిరీస్ లో దేవుళ్ళ నవ్వుతారు? హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. మీకు హెల్ప్ చేయడానికే నేను ఇక్కడ ఉన్నది. మీలాంటి వాళ్ళని ఆదుకోవడమే నా సైడ్ బిజినెస్. లేదు, డబ్బులొచ్చే మార్గం చూపిస్తాను. ఏంటది? మీకు బండిస్తాను, దాన్ని యూజ్ చేసుకుని క్యాష్ చేసుకోండి. సంపాదించిన దాంట్లో 50% మీకు, 50% నాకు. వావ్, ఇదేదో బిజినెస్ ఆపర్చునిటీ లా ఉంది. ఓకే అన్న, ఇంతకీ మేమేం చేయాలి? అడుక్కోవాలి. ఎస్, మీరు ఇప్పుడు దాకా చేసింది అదే కదా. ఇంచుమించు అదే అనుకోండి, కానీ మేమంత ప్రొఫెషనల్స్ కాదండి. పర్లేదు, కాలం ప్రతి ఒక్కడికి ఒక అవకాశం ఇస్తుంది. నువ్వు ఈ గుడ్డ తీసుకో, నువ్వు ఆ గుడ్డ చింపుకో. ఇప్పుడు ఏం చేయాలండి? నేను చెప్పింది చెప్పినట్టు అడుక్కోండి చాలు. పనం కుడుంగల బాబయ్య, కన్ను లేని కపోతిని బాబయ్య, ఇక్కడ కూడా నా డైలాగ్స్ కాపీ కొట్టాలా? కొత్త డైలాగ్స్ చెప్పుకో. ఏదో మీ బాబాయ్ అడిగినట్టు స్లోగా అడుగుతావేటి? ముందున్న నాకే వినపట్లేదు, ఇంకా బిచ్చం వేసేవాడికి ఎలా వినిపిస్తుంది? గట్టిగా రే. ధర్మం పండ్రా బాబయ్య, డబ్బులు కుడింగ బాబయ్య, హైదరాబాద్ వెళ్ళాలి బాబయ్య, ధర్మం చేయండి రే. కలెక్షన్స్ బాగున్నారా ముక్కు? కంటిన్యూ. పడే అట్టి పడే కన్నాడే కాసుకుడింగ బాబయ్య. ఈ రోజు కలెక్షన్ 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయల? ఇదే బాగుంది కదరా. అంటే ఇక రోజుకి వచ్చి అడుక్కోమంటావా? ఇంక ఇంటికి వెళ్దాం. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వాడి 50% వాటా ఇచ్చేద్దాం. ఎవరో జీవి యువన్ రవిచంద్రన్ హ్యారిస్ గిబ్రాన్ ఎలైరాజానా? ఎందుకురా, ఆడి దగ్గర ఏమైనా మన ఫోన్ నెంబర్లు ఉన్నాయా, ఆధార్ కార్డులు ఉన్నాయా? ఈ డబ్బులు ఏదో ఆడికి ఇచ్చే బదులు ట్రైన్ లో టీసీకి ఇచ్చావనుకో 2 బెర్తలైనా ఎత్తాడు, హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు. నిజమేరా గోరే? మరి ఇంకేటి ఆలోచిస్తున్నావు? పద ట్రైన్ ఎక్కేద్దాం. అరే ముక్కు, చెప్పరా? ఫైనల్ గా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా, నీ ఫీలింగ్ ఏంటి? ఏముందిరా, ఎంత త్వరగా వెళ్ళిపోతామా, ఎంత త్వరగా నన్ను కలుస్తానా అని ఉంది. అబ్బా సర్లే, ట్రైన్ బాగా కెట్టకెట్టలాడుతుంది, ఓ రౌండ్ వేద్దాం ఏంటి? ఏదో టికెట్ డబ్బులు లేవని అడుక్కున్నాను, లేకపోతే నాకెందుకు ఆ కర్మ? డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదురా నీకు. సర్లే నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్తా. ఏ నమ్మవేమో కానీ అండాల యువరాణి. తమిళ్ దానే అవై తీసుకెళ్ళెవర్రి కాసు కుడింగ బాబయ్య, ఓ లేడీ సిరుక్ కాసు కుడింగ బాబమ్మ. ఎవడి మధ్యలో? ఏరా బాబు, బాగున్నావా? రవిచంద్రన్, కంగారులో పేరు రావట్లేదు. మీరేంటి సార్ ఇక్కడ? నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడమే నా సైడ్ బిజినెస్ అని. అంటే మెయిన్ బిజినెస్ ఇదేనా? ఎస్. ఇంతకీ టికెట్లున్నాయా? డబ్బులు కూడా ఉన్నాయి సార్, ఇదిగోండి మీ వాటా. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి ఇంతే ఉంది? 50% అంటే అంతే వచ్చింది సార్. అది అప్పుడు. మరి ఇప్పుడు? ఫైన్ తో కలిపి 200%. మా దగ్గర అంత లేవు సార్. అయ్యో మళ్ళీ నవ్వుతున్నాడు, అంటే ఏదో మీటింగ్ ఆడతాడు. నేను చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? నిద్రలో లేపు అడిగినా చెప్తాను. పన్నం కుటుంబాలు బాబయ్యా. మంచిది, ఈ డైలాగే మిగిలిన కంపార్ట్మెంట్లో కూడా చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి తీసుకొచ్చి. పన్నం కుటుంబాలు బాబయ్యా.